ఏందర్రా పిల్లలు, ఏదో ఆట ఆడుతున్నట్టున్నారు, ఏందర్రా? అవును మాస్టారు, బొమ్మలాట ఆడుతున్నాం. ఈ బొమ్మేమో నాన్న, ఈ బొమ్మేమో అమ్మ. మరి పిల్లలెక్కడా? మీరే చెప్పారు కదా మాస్టారు, అబ్రాముకు అతని భార్య సారాయికి సంతానం కలగలేదని అన్నారు కదా మాస్టారు. అందుకే అబ్రాము నాన్న బొమ్మ, సారాయి అమ్మ బొమ్మ. వాళ్లకు పిల్లలు లేరు గనక ఇక్కడ కూడా పిల్లలు బొమ్మలు పెట్టలేదు. ఓ, అలా వచ్చారా? సరే, ఇప్పుడు నేను మీకు అబ్రాము సారాయిల సంతానం గురించి, లోతు గురించిన కథ చెబుతాను. అబ్రాము సారాయిలకు సంతానం కలుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడర్రా. మరి వాళ్ళు ముసలి వాళ్ళైనా పిల్లలే కలగలేరన్నారు కదా మీరు. అవునర్రా, నిజమే. అబ్రాము లోతును కాపాడి వచ్చాక దేవుడు మరలా అబ్రాముకు కనిపించి, నీకు తోడుగా నేనున్నాను, నీకు ఎవ్వరూ ఎదురు తిరగలేరు, నేను నీకు గొప్ప ప్రతిఫలాన్నిస్తాను అని అంటాడు. అప్పుడు అబ్రాము, ఎన్నిచ్చినా ఏం లాభం, అంతా మందికి చెందేదే కదా, నాకేమైనా పిల్లలా పీచా అని నిట్టూరుస్తాడు. అప్పుడు దేవుడు అతడికి ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, నీ వంశం ఆ విధంగా నక్షత్రాల్లా లెక్కకు మించి వృద్ధి చెందుతుంది, నీకు జన్మించబోయే కుమారుడే నీకు వారసుడవుతాడు అని మళ్లీ వాగ్దానం చేస్తాడు. అంటే అబ్రహాంకు కొడుకు పుడతాడా మాస్టారు? మరి సారాయికి ప్రాయం ఉడికిపోయిందని అన్నారుగా. సారాయి కూడా నీ మాదిరే ఆలోచించింది. దేవుడేమో అబ్రాముకు సంతానం కలుగుతుంది అని అంటున్నారు, మరి తనకేమో వయస్సు ఉడిగిపోయింది అనుకుని యవ్వనంలో ఉన్న తన దాసి హాగరును భార్యగా స్వీకరించమని అబ్రామును కోరుతుంది. ఇదే దేవుని చిత్తమనుకుని అబ్రాము అందుకు అంగీకరిస్తాడు. హాగరు గర్భవతి అవుతుంది. దాంతో హాగరుకు గర్వం పెరిగి తన యజమానురాలైన సారాయిని చులకనగా చూస్తుంది. సారాయికి కోపం వచ్చి హాగరును ఇంట్లోంచి తరిమేస్తుంది. అప్పుడు హాగరుకు దేవదూత కనపడి సారాయికి క్షమాపణ చెప్పి ఆమెకు లోబడి ఉండమని చెప్పి వెనక్కి పంపిస్తుంది. ఈ ఆడవాళ్ల పోరు ఎప్పుడూ ఇంతే కదా మాస్టారు? అబ్బో, మగవాళ్ళేమో గొప్ప శాంతమూర్తులైనట్టు. అసూయ గర్వం తలకెక్కితే ఆడైనా మగైనా ఒకటేనర్రా. మరి హాగరు మళ్ళీ సారాయి దగ్గరికి వచ్చి విధేయంగా ఉందా మాస్టారు? దేవదూత హాగరుతో తనకొక కుమారుడు పుడతాడని, అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టాలని, అతడి వంశం గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి పంపాడు. అదేవిధంగా హాగరుకు కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు అబ్రాము ఇస్మాయేలు అని పేరు పెట్టి అతడే తన వారసుడని ప్రేమతో చూస్తుంటాడు. అప్పుడు అబ్రాము వయస్సు 86 ఏళ్లు. అమ్మో, 86 ఏళ్లు. మరి సారాయి వయస్సు 76. దేవుడు తనకు బిడ్డనిచ్చినందుకు అబ్రాము ఎంతో సంతోషిస్తాడు. ఇస్మాయేలు పెరిగి 13 ఏళ్ల ప్రాయం వస్తుంది. హాగరు ఇక తన కొడుకొక్కడే అబ్రాము వారసుడని లోలోన విర్రవిగుతూ ఉంటుంది. మాస్టారు, అబ్రాముకు ఇస్మాయిల్ ఒక్కడే కదా సంతానం, మరి అతనే కదా వారసుడు? కాదర్రా, దేవుడు అబ్రాము సారాయికి కలిగిన సంతానమే వాగ్దత్త భూమికి వారసులవుతారని మాట ఇచ్చారు కదా. దేవుని మాట ఎప్పటికీ పొల్లుపోదు. మరి ఎట్టాగా మాస్టారు, సారాయికి పిల్లలు కలగలేదు కదా, పైగా ఇప్పుడు తనకు 89 సంవత్సరాల వయసు, మరిప్పుడు పిల్లలు కలుగుతారా? చూడండి పిల్లలు, దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఆయన తలంపే ఒక శాసనం. ఆయన మాటే మహాశక్తివంతమైన అస్త్రం. మానవుల దృష్టిలో అసాధ్యమనుకున్నవి దేవుని చిత్తమైతే చిటికలో నెరవేరగలవు. నిజమే, తనను నమ్ముకున్న వాళ్ళనెప్పుడు దేవుడు చెయ్యి విడువడు. అవునర్రా, దేవుడు తన మాటను ఎప్పుడూ మర్చిపోడు. అందుకే అబ్రాముకు 99, సారాయికి 89 సంవత్సరాల వయస్సొచ్చినప్పుడు దేవుడు అబ్రాముకు కనపడి, నీ సంతతిని లెక్కకు మిక్కుటముగా వృద్ధి చేస్తాను అని మరలా మాటిచ్చాడు. మరలా మాటనే ఇచ్చాడా? పిల్లల్నివ్వలేదా? కేవలం మాట కాదు, ఈసారి గట్టి ఒడంబడిక చేశాడు. నీవు అనేక జనాలకు తండ్రివి, పితరుడవవుతావు,
కనుక నీ పేరు అబ్రాము కాదు, ఇప్పటి నుండి నీ పేరు అబ్రహాము. నీవు, నీ సంతతి, వారి తర్వాత తరాల వారు కూడా నన్నే దేవునిగా ఆరాధించాలి. అప్పుడు నేను వారికి ఈ కనాను దేశాన్నంతా అప్పగిస్తాను. ఈ ఒడంబడికకు గుర్తుగా మీలో ప్రతి మగవాడు సున్నతి సంస్కారం పొందాలి. మీకు పుట్టే ప్రతి మగపిల్లవాడికి 8వ రోజున సున్నతి చెయ్యాలి. మీ బానిసలు కూడా సున్నతి పొందాలి. ఇలా సున్నతి మీ దేహాలపై నా ఒడంబడిక గుర్తుగా నిరంతరం ఉండాలి. దీనిని మీరిన వారిని నేనూ తిరస్కరిస్తాను అని అన్నాడు. అలాగే ఇక నుండి సారాయి కూడా సారా అని పిలవబడుతుంది. నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను. ఆమెకు నీ ద్వారా ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. అతడే నీకు వారసుడవుతాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు అని దేవుడు అన్నాడు. అయితే ఈసారి సారాయికి కొడుకు పుడతాడన్నమాట. సారాయి కాదు, సారా. సారానే. ఆమెకు పుట్టే కొడుకు పేరు ఇస్సాకు. నాకు తెలుసు, ఏదో తొందరలో అలా అన్నాను అంతే. అప్పుడు అబ్రహాము ఈ వయస్సులో నాకు సారాకు సంతానమా అని తనలో తాను అనుకున్నాడు. మాస్టారు, అబ్రహాంకు ఇస్సాకు వారసుడవుతాడు సరే, ఇస్మాయేల్ కూడా అబ్రహాం కొడుకే కదా, మరి తన సంగతేమిటి? మంచి ప్రశ్న. ఈ విషయాన్నే అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు తాను ఇస్మాయేల్ను కూడా దీవిస్తానని, అతనికి 12 మంది సంతానం కలిగి గోత్రనాయకులవుతారని అంటాడు. అయితే ఇస్సాకుతో మాత్రమే తన ఒడంబడిక ఉంటుందని, వచ్చే ఏడాది ఇదే సమయానికి సారా ఇస్సాకును కంటుందని దేవుడు అబ్రహాంకు తెలిపాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుడు చెప్పినట్లే తనకు, తన వారందరికీ సున్నతి జరిపించాడు. ఇదిలా ఉంటే లోతు ఉన్న సొదొమ, గొమొర్రా ప్రాంతాలలో దుర్మార్గాలు పెచ్చు పెరిగిపోయాయి. దేవుడు ఆ నగరాలను, అందులోని జనాలను సమూలంగా నాశనం చెయ్యాలనుకున్నాడు. అయ్యయ్యో, మరి లోతు, అతని కుటుంబము ఉండేది అక్కడే కదా, మరి దేవుడు లోతును కూడా శిక్షిస్తాడా? లేదమ్మా, దేవుడు మంచివారిని, తన భక్తులైన వారిని ఎప్పుడూ శిక్షించడు. అందుకే ఈ విషయంలో లోతును హెచ్చరించాలనుకున్నాడు. అంటే అప్పుడు నోవాను కాపాడినట్టు ఇప్పుడు లోతును కూడా కాపాడుతాడా మాస్టారు? అవును. అందుకే లోతును హెచ్చరించి కాపాడి సొదొమ, గొమొర్రాలను నాశనం చేసేందుకని దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి ఈ విషయం అబ్రహాముకు తెలీదా మాస్టారు? బాగా అడిగావమ్మా. ఓ మధ్యాహ్న సమయంలో అబ్రహాము తన గుడారం వాకిట చెట్ల కింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతనికి 3 బాటసారులు కనిపించారు. వారిలో దేవుని తేజస్సు కనిపించింది. అబ్రహాము పరుగున వెళ్లి తన ఆతిథ్యం స్వీకరించి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని వారిని ప్రాధేయపడ్డాడు. వారు అందుకు అంగీకరించారు. అబ్రహాము త్వరగా డేరాలోనికి వెళ్లి వాళ్లకు భోజనం సిద్ధం చేయమని సారాతో చెప్పి వచ్చాడు. అప్పుడు వారిలో పెద్దాయన, నీ భార్య ఎక్కడా అని అడిగాడు. లోపల వంట సిద్ధం చేస్తోందని అబ్రహాము వారితో చెప్పాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నీ భార్య ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని వారన్న మాటలు విని, ఈ వయస్సులో నాకు సంతానమా అనుకుని సారా నవ్వుకుంటుంది. అయ్యో, సారా అలా నవ్వటం చూసి దేవుడు కోపగించుకున్నాడా? అవును. అందుకు ఆమెను గదమాయించి దేవుడు చెప్పింది జరిగి తీరుతుందని గట్టిగా నొక్కి చెబుతారు వారు. భోజనాలయ్యాక వారిలో 2 సొదొమ, గొమొర్రాల వైపు బయలుదేరతారు. వారు ఎక్కడికి వెళ్తున్నారని అబ్రహాము తన ముందున్న వ్యక్తిని అడుగుతాడు. సొదొమ, గొమొర్రాల సంగతి అబ్రహాంకు వివరిస్తాడు. ఆయన మాటలను బట్టి తన ముందున్నది దేవుడేనని అబ్రహాము గ్రహించి ఆయన ముందు సాగిలపడి కరుణించమని వేడుకుంటాడు. దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా చంపడం న్యాయం కాదని విన్నవించుకుంటాడు. అవును, నిజమే కదా, మంచి వాళ్ళకు శిక్ష పడితే ఎలా? అందుకే అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నాడు కదా మాస్టారు? అవును. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందామర్రా. అలాగే